ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కదిరి పట్టణ టీడీపీ నాయకులు. కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఈరోజు అంబటిపై వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి, కౌన్సిలర్ కాసిం, సావిత్రమ్మ, టీడీపీ నాయకులు బహుద్దీన్, రామానాయుడు, కృష్ణప్ప, ప్రతాప్, పీట్ల రమణమ్మ, ఉమాదేవి, చాంద్బాషా, రాయుడు, వినీత్ రెడ్డి, కైఫ్, అజీముల్లా, హైదర్, అతహర్, ఐటీడీపీ మన్సూర్, బద్రి, హేమేంద్ర, రాజా, మహేంద్ర, ఇలాహి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన లకారంలో మాట్లాడుతున్నారు. ఇదేనా మీ నాయకుడు నేర్పించిన మీకు సంస్కృతి సంస్కారము? మేము ఈరోజు చూశారు, మా నాయకుడు చెప్పినట్టుగా ఎంతో సహనంతో ఉన్నాం. మా నాయకులైతే ఏమి, కార్యకర్తలు అయితేనేమి, నువ్వు చేసిన పనికి మొన్న నువ్వు తిట్టిన తిట్లకు మా కార్యకర్తలు తెగిస్తే ఎలా ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ మీరు చూశారు. ఇట్లనే మీరు కూడా అసెంబ్లీలో పూనమ్మ గారిని కూడా ఇట్లనే దూషించి మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలకు, మీరు చేసిన అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు బుద్ధి చెప్పి 11 సీట్లు పడేశారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ఇదే రీతిలో మీరు కానీ పోయినారంటే నెక్స్ట్ మీరు చరిత్రలో రారని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా తెలుగు మహిళల తరఫున. శనివారం నాడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మాజీ మంత్రిగా, ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి, మాజీ శాసనసభ్యుడు అయినా కూడా ఆ యొక్క పొరంపోగు ఆటలు, సుకన్యతో మాట్లాడడం, గంట అరగంట అనడం, ఇలాంటి అసభ్య పదజాలం, అసభ్య బూదులతో వ్యవహార శైలి నడిపినటువంటి ఈ అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు, నీకు నోటి దురుసు చాలా ఎక్కువ. అయినా మేము కూడా మా నోర్లు కూడా చాలా తక్కువ కాదు. మేము కూడా నోర్లు తెరిస్తే మా నోర్లకి కొట్టుకొని వెళ్ళిపోతాం. అయినా మేము ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం యొక్క నీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ధర్నాలు కానీ, నిశ్చీభూములు కానీ తగలబెట్టద్దండి. మీరు పోయి పోలీస్ స్టేషన్లలో మర్యాదగా అతనిపైన గౌరవప్రదంగా ప్రజాపరంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడంతో ఈరోజు మేము ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారికి ఈ అంబోతు రాంబాబును, ఎందుకంటే గతంలో మీలాంటి నోర్లు ఉండే వాళ్లతోనే మీ వైసీపీ 151 నుంచి 11కు వచ్చింది. నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ వైసీపీలో. నీకు 11 కాదు కదా, ఈసారి 1 కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. జాగ్రత్త, పత్ర నోరు జారినావనుకో నీ నాలుగు చిలేస్తావు అంబోతు రాంబాబు. నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు ఒక పొరంబోక్, ఒక లఫ్ఫుట్ అనరాని పదాలతో దూషించడం జరిగింది. ఇతగాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో వచ్చి గౌరవంగా టౌన్ సీఏ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇతగాడిపై కేసు నమోదు చేశానని తెలియజేశారు. అంబటి రాంబాబు, మాకు కూడా బూతు పురాణాల్లో డిగ్రీలు చేశాం, పీజీలు చేశాం, నీ మాతృగా మేము కూడా తిట్టగలుగుతాం. కానీ మేము ఒక గౌరవపదమైన తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం కలిగిన పార్టీ, అటువంటి పార్టీలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర మేము ఆయన అడుగుజాడులు నడుస్తున్నాం. అదేవిధంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు నిత్యం అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ఆయన కూడా గౌరవంగా గాడిపై కంప్లైంట్ మాత్రమే ఇవ్వండి, మీరు బూతులు తిట్టదండి, ధర్నాలు, ఆయన దిష్టిబొమ్మను కాల్చొద్దండి, గౌరవంగా మేము న్యాయ వ్యవస్థలో తగ్గి ఉండాలని ఆయన తెలియజేశారు. కాబట్టి గౌరవంగా మేము నీకు దూషించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముర్దాబాద్ 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 అంబటి రాంబాబు వెంటనే అంబటి రాంబాబుని వెంటనే అంబటి రాంబాబుని ముర్దాబాద్ ముర్దాబాద్ అంబటి రాంబాబు ముర్దాబాద్ ముర్దాబాద్